జై శ్రీరామ్. జమ్మూ కాశ్మీర్ ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన నా భారతమాత ముద్దు బిడ్డ మురళీ నాయక్ గారికి జోహార్లు అందిస్తూ వారి యొక్క కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఆ పహల్గామ్లో జరిగినటువంటి ఆ దాడికి ఇక్కడ ఉన్నటువంటి 27 మందిని సాధారణ ప్రజలకు చంపడమే కాకుండా వారి యొక్క ఆడవాళ్లను ఈ నరేంద్ర మోదీ గారికి చెప్పుకోనని చెప్పి సవాల్ చేయడం జరిగింది. మీ సవాల్ను విన్నాడు మోడీ గారు. ఇప్పుడు కాసుకోండి పాకిస్తాన్ టెర్రరిస్టు నా కొడుకుల్లారా, ఇప్పుడు చూడాలి మీరు రుచి. ఎక్కడెక్కడ ఉన్న మీ స్థావరాలన్నీ, ఎక్కడెక్కడ దాక్కున్న మీరు అందరూ, ఎక్కడెక్కడ మీ ఉగ్రవాదాన్ని నడిపిస్తున్నటువంటి ఫ్యాక్టరీలను నేలమట్టం చేశాము. సిగ్గుండాలే పాకిస్తాన్ ప్రధానమంత్రికి. ఆ ఉగ్రవాదులు చనిపోతే వాళ్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. అంటే ఇన్ని రోజులు ఉగ్రవాదం మాకు సంబంధం లేదన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం ఇవాళ ఉగ్రవాదుల చెంతన చేరి మా పైన కాలు దువ్వితే ఊకుంటామా? ఇక్కడ ఉన్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది నా భారతదేశ పౌరుషం కలిగినటువంటి సోల్జర్స్. ఇక కాసుకోండి, చూసుకుందాం. అనుకుంటే 24 గంటల్లో పాకిస్తాన్ భూస్థాపితం చేసే దమ్ము నా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉంది. కానీ మీ అమాయక ప్రజల జోలికి పోతలే మీ వాళ్ళ. అదే నా భారతదేశం యొక్క గొప్పతనం. మీ టెర్రరిస్టులు, మీ యొక్క క్యాంపులు, మీ యొక్క ఆనవాళ్ళు లేకుండా చేయడమే ఏకైక లక్ష్యం నా భారత ప్రధాని గారిది. ఎంతమందిని అనేక సంవత్సరాలుగా ఈ దేశం పైన అమాయక ప్రజలను బాంబు బ్లాస్టులతోటి భయపెడతా ఉన్నారు. కానీ అది గతం. ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రపంచానికే ఒక మార్గ నిర్దేశకుడు అయినటువంటి, ప్రపంచమే నా మోదీ గారి వైపు చూస్తున్నటువంటి సందర్భం. అలాంటిది ఈ దేశం మీద, ఈ దేశ అమాయక ప్రజల మీద టచ్ చేస్తారా? ఇంకోటి, ఈ భారతదేశంలో మొన్న ఒక సిపిఐ నారాయణ గారని, సూర్యపల్లి సుజాత గారని ఒక ఆయన యుద్ధం ఆపాలంటాడు. అంటే ఈ దేశంలో జరిగినటువంటి దాడులకు ఆయన కంటికి కనబడదు. సూర్యపల్లి సుజాత ఒక ఆపరేషన్ సింధూర్ అనే పేరుకు అవహేళనగా మాట్లాడింది. సూర్యపల్లి సుజాతకు తెలియదు. మీకు మీ కుటుంబంలో ఇలా జరిగి ఉంటే మీకు తెలుస్తుండే. కాబట్టి ఆ సూర్యపల్లి సుజాతకు వెంటనే సస్పెండ్ చేయాలి, అరెస్టు చేయాలి, జైల్లో పెట్టాలి. ఈ దేశం మీద మాట్లాడే ఈ సోకాల్డ్ సెక్యులర్లు ఇకనే మారాలి. లేకుంటే ఇక నుంచి ఈ దేశ ప్రజలు ఎవరు క్షమించరు. టీవీ డిబేట్లకు వచ్చి ఈ దేశం పైన ఎల్లప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడే యద్వలకు కూడా ఆ టీవీ డిబేట్లకు రానియకుండా చేయాలని చెప్పి తెలియస్తా ఉన్నా. ఇవాళ దేశ సైనికులు నా దేశమే ముఖ్యమని చెప్పి వీరోచిత పోరాటాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి మనోధైర్యాన్ని ఆ యొక్క భగవంతుని
ఆశీస్సులు వాళ్లకు ఇచ్చి ఈ దేశ ప్రజలు నరేంద్ర మోదీ గారికి మరింతగా అండగా నిలవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి, ఇవాళ దేశంలో మన దేశం పైన ఒక్క బాంబులు వచ్చిన ఎదురు తిప్పికొట్టే సత్తా మన సైనికులు ఈరోజు ఆ సాహసం చేస్తూ ఉన్నారు. కాబట్టి సైనికులందరికీ మనం సెల్యూట్ కొట్టాలని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై భారత్.